ఇటువంటి లెక్కలు మళ్ళీ అడగడానికి రూల్ ఏం లేదు, మళ్ళీ అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మోడల్ని మనం 1కి 4 సార్లు మనం బై హార్ట్ చేయాలి. అటువంటి మోడల్స్ మీరు బై హార్ట్ చేసే విధంగా మన టెక్స్ట్ బుక్లో ఏం చేస్తామంటే అర్థం కావడానికి మరియు సులభంగా ఉండడం కోసం ప్రతిదీ కూడా ఒక ఫార్మాట్ ఈజీ అండర్స్టాండ్ చేసుకునే విధంగా మనం దీంట్లో అందించడం జరిగింది. అంటే ఎక్కడా కూడా విద్యార్థి కాంప్రమైజ్ కావద్దు అనేటువంటి అంశంతో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే ప్యాటర్న్ అంత మామూలుగా లేదు, కొంచెం లెంతీ ప్యాటర్న్, సాధారణంగా చాలామంది సఫర్ అవుతున్నటువంటి అంశం ప్రాబ్లమ్స్ అంటే, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అడగడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఇందులో ఇచ్చాం. ఈ టెక్స్ట్ బుక్లో మీకు 100% కనిపిస్తూ ఉంటుంది, ఇటువంటి మోడల్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, టోటల్ ఇంపిడెన్స్ అని అడిగాడు. అంటే ఇంపిడెన్స్ యొక్క టోటల్ మనం చూసినప్పుడు టోటల్ ఇండక్టెన్స్ ప్లస్ టోటల్ కెపాసిటెన్స్ పరంగా అడిగాడు. మనం ఒకసారి చూసినప్పుడు ఈ వాల్యూస్ కనుక్కోండి. ఒకసారి ఒమేగా ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు, 1000 రేడియస్ ఫర్ సెకండ్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఇండక్టర్ ఎంత ఇచ్చాడండి, 1H అన్నాడు, 1H, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కెపాసిటర్ విషయానికి వస్తే C = 1 మైక్రో ఫారడే అని ఇచ్చాడు. అంటే 1 × 10⁻⁻⁶ ఫారడే వేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇండక్టెన్స్ని కనుక్కోవాలి. ZL = ఇమాజినరీ ఆఫ్ ఒమేగా L రాసినప్పుడు ఒమేగా వాల్యూ ఎంత అండి, 1000. 1000 × 1 అంటే ఎంత అండి, మనకి మళ్ళీ 1000 వచ్చేస్తుంది. దాంతోపాటు ఇంపిడెన్స్ కాబట్టి ఓమ్స్లో రాయాలి. ZC = ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ 1/- ఇమాజినరీ ఆఫ్ ఒమేగా C వాల్యూ రాసినప్పుడు మైనస్ ఇంటూ ఇక్కడ ఒమేగా విలువ ఎంత ఇచ్చాడండి, 1000 ఇంటూ C వాల్యూ ఎంత ఇచ్చాడు, 1 × 10⁻⁻⁶, 1 × 10⁻⁻⁶ ఇచ్చాడు. ఈ -6కి ఏంటంటే 1 2 3 పోయింది అనుకోండి, -10⁻⁻3గా రాస్తే దీన్ని ఎలా రాయొచ్చు. ఇప్పుడు మనం చూసినప్పుడు ఓమ్స్గా రాసినప్పుడు టోటల్ ఎంత అండి, ZL ప్లస్ ZC వాల్యూ కాబట్టి ఎంత, ఇది 1000 మా ప్లస్ -1000 క్యాన్సిల్ అయితే వచ్చే విలువ ఎంత అండి, 0 ఓమ్స్. ఇది సరి అయినటువంటి సమాధానం. ఒకటిలో వీటన్నింటికన్నా విభిన్నమైనది ఏంటి, 0. ఆ 0ని టిక్ చేసినా కూడా మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు, లెక్కలు చేయడానికి భయపడేవారు ఎవరైనా ఉంటే ఆ లెక్కలలో కూడా ఇది చేస్తుంటారు.